వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సిగ. భారత్ లదాఖ్లో మన సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై కొండ చర్యలు విరిగిపడి 2 సైనికులు మృతి. కర్నూలు జిల్లాలో మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. ఇక వివరాలకు వెళ్తే వరంగల్ డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ కెడెట్ బాల బాలికలకు జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించడం జరిగింది. వరంగల్ నగరంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన జూడో పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 323 మంది క్రీడాకారులు పాల్గొనగా పోటీలలో 40 మంది క్రీడాకారులను 80 మంది బాలికలను వేటు ప్రాతిపదికన క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ నెల 5-6 తేదీలలో వరంగల్ జిల్లా కెమిస్ట్రీ భవన్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొనడం జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర స్థాయి పోటీలు వరంగల్లో జరుగుతున్న సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా గెలిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో ముందుండాలని రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కైలాష్ యాదవ్ క్రీడాకారులకు తెలిపారు. వరంగల్ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి స్థానిక కెమిస్ట్రీ భవనంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ కేడెట్ బాలబాలికల జూడో ఛాంపియన్షిప్ కార్యక్రమంలో ప్రారంభం చేసుకున్నాం. ఇందులో సుమారు 322 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఇందులో 40 మంది క్రీడాకారులను 80 మంది బాలికలను ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఎంపికైన వారు మరి ఆగస్టు 5-6 తేదీలలో మరి ఇదే ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వాళ్ళు ఆడి ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో పాల్గొనేవారు ఈ 5-6 టోర్నమెంట్లో నిర్వహించిన గెలుపొందిన వారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయి పోటీలు సబ్ జూనియర్ విభాగంలో బీహార్, మరి కేడెట్ విభాగంలో లక్నోలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొన్న క్రీడాకారులు వీరంతా మేము ఉదయాన్నే వారి యొక్క వేజీ ధృవీకరణ పత్రం ఎంపిక చేసి ఒక టోర్నమెంట్ నిర్వహించినాం. మళ్ళీ వర్చువల్స్ చిరాకు తీసుకున్నాం. మళ్ళీ వర్చువల్స్ మరి 3 కార్యక్రమాలు 3 గంటలకు విధిగా అందరూ గెలుపొందిన క్రీడాకారులంతా విధిగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్, మోనోఫైల్, మున్సిపల్ ఏజ్ సర్టిఫికేట్, మరి జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వారు అడిగిన యొక్క సర్టిఫికెట్స్ అన్నీ ఈ యొక్క సమర్పించడం జరుగుతుంది. మరి టోర్నమెంట్లో 33 జిల్లాల నుంచి సుమారు 480 మంది క్రీడాకారులు పాల్గొంటారు. వీరితో పాటు అఫీషియల్స్
తర్వాత కోచెస్, మేనేజర్స్, ఒక పెద్ద మెగా ఈవెంట్ ఇది విభాగంలో జరిగేది కాబట్టి వరంగల్లో జరుగుతుంది కాబట్టి మన కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు మన వరంగల్ జిల్లా పక్షాన మంచి నైపుణ్యంతో కోచెస్ శ్రద్ధ తీసుకొని జిల్లా పేరును రాష్ట్రంలో తీసుకురావాలని వారిని ప్రత్యేకంగా కోరుతూ దాని క్రీడాకారులు, కోచెస్, వాయు అందరూ మరి టెక్నికల్ ఆఫీసర్లు కూడా వారికి సహకరించాలని కోరుచున్నాను. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించి సహకార సంఘం కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఎరువుల దుకాణాలు, పశువుల ఆసుపత్రి, వడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాట్లాడే లేదు, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఎందుకు మాట్లాడతారు అలా మాట్లాడారా బిఫోర్ సెలింగ్ దిస్? మీతో మాట్లాడారా? కరెక్ట్ లేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. యూ హ్యావ్ టు బుక్ అ కేస్, యూ హ్యావ్ టు ఫైల్ ది కేస్, యూ హ్యావ్ టు సీజ్ ది షాప్. మీకు వచ్చింది, మీకు దొరికింది ఈ ఒక షాప్ ఇలాగే చేస్తే మార్నింగ్ ఎందుకు చూస్తున్నారు? యూ హ్యావ్ టు సెండ్ అ మెసేజ్. ఫార్మల్ వెళ్తే అది దిస్ యూ ఆర్ డూయింగ్ లైక్ మ్యూచువల్ ఇది పైసలు పని అని ఇది ఇంపార్టెంట్ రికార్డ్స్. ఇదివరకు మనకి ల్యాండ్ రికార్డ్స్ 11 అకౌంట్స్ ఉండేవి. ఆ 11 అకౌంట్స్ కంటే ముందు వీటి ద్వారా చేస్తారు. ఇది భూపాలపల్లి అది షాన్పేట ఉండేది సార్. 48 to 50 బ్యాగ్స్ సార్. సార్ ఇవి మనం మన ఆఫీస్లో ఇది విన్నర్ సెట్ సార్. ఈరోజు ఎంతమంది వచ్చారు? సార్ ఇవి మనం మన ఆఫీస్లో కూడా ఇచ్చాను సార్. ఎంత ఉంది ఒక యూరియాకి ప్రైస్? 256 రూపాయలు సార్. 256.5 266.5 ప్లస్ ట్రాన్స్పోర్ట్. ఎస్ సార్. ట్రాన్స్పోర్ట్ ఎంత? 10 రూపీస్ సార్. హమాలి ఇక్కడ లోకల్ హమాలి 10 రూపీస్. ట్రాన్స్పోర్ట్ మన ఇక్కడ సఫిషియెంట్ స్టాక్ ఉందా? స్టాక్ హెల్త్ క్యాంప్స్ ఉన్నాయి సార్. బ్రీడింగ్ సీజన్లో 48 క్యాంప్స్ సార్. ఇన్ఫర్టిలిటీ కేసెస్ వచ్చేయండి. ఈ 2 types ఆఫ్ క్యాంప్స్కి మనం సపరేట్ మెడిసిన్స్ వస్తాయి చేస్తాం సార్. తర్వాత 4 months తర్వాత మనం ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేస్తాం సార్. సార్ ఓకే. బ్లాక్ సెవెన్ స్టాఫ్ అదే సప్లై ఉంది సార్. డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి సార్. క్యాటిల్లో కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ లైక్ ఏ ఊళ్ళో వస్తుంది? ఒడిదల్లా సెంటర్లో కూడా లేదు. సో అది కూడా రీజన్ పబ్లిక్ తక్కువ వస్తున్నారు. సెంటర్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనకు అవుట్ ఆఫ్ 75 బిల్డింగ్స్ సార్. రిపేరింగ్ వెళ్ళే కూడా సార్. కనుక మనకు 5 క్యాంప్ ఎప్పుడు చేస్తున్నారు? మంత్ ఇప్పుడు పోయిన మంత్ క్యాంప్ భూపాల్పల్లి డాక్టర్ అంబేద్కర్ సెంటర్లో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జిఓ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి డీసీపీఓ వెంకటస్వామితో కలిసి సీఏ నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
జూలై 15 నుండి జూలై 30 వరకు అగనెస్ట్ ట్రాఫికింగ్ డేస్ అని అంటారండి వీటిని. అంటే ప్రస్తుతం ఏంటంటే బాల్య దశలోనే పిల్లలు పనికి అలవాటు పడడం వల్ల మత్తుకు మద్యానికి బానిస అవుతున్నారు. అదేవిధంగా వీళ్ళని అపహరించేటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి. పనుల కోసమని కొంతమంది, ప్రేమ పేరుతో కొంతమంది పిల్లలను ట్రాఫికింగ్కు గురి చేస్తున్నారు. గురి చేయడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలోని యువతంతా కూడా మరి అంటే వాళ్ళ ఏజ్ ఒక దేశానికి ఉపయోగపడే సైనికులు కావాల్సింది పోయి దొంగలుగాను లేకపోతే వాళ్ళు శారీరకంగా వాళ్ళ అవయవాలను అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుండి ఈ భారతదేశాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరం ఎక్కడైతే ట్రాఫికింగ్ ఉందో అంటే అపహరణ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ అపహరణను మనము నిర్మూలించే విధంగా ఎక్కడైతే పిల్లలను వాళ్ళు ఎత్తుకెళ్ళడం లాంటిది కార్యకలాపాలు జరుగుతున్నాయి. అలాంటి అపహరణ లేకుండా ఈ భారతదేశంలో బాలను రక్షించబడాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో నేడు ఈరోజు మన అక్రమ రవాణా నిర్మూలన డేను ఈరోజు మన టౌన్లో చేయడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు అందరికీ అవేర్నెస్ కార్యక్రమాన్ని పెద్ద ర్యాలీగా తీయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి రానున్న కాలంలో బాలికల యొక్క రక్షణ కోసము ప్రతి ఒక్కరు పాటుపడాలని, అపహరణ లేని బాలికల అపహరణ లేని భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జిఓ భూపాలపల్లి. ఇంటర్నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి సహాయ ఫౌండేషన్ నుంచి తర్వాత డీసీపీ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరితో కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా ఉండాలని చెప్పి దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పబ్లిక్ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఇంకా ఎనీ అదర్ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మెయిన్గా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దాన్ని పూర్తిగా నిర్మూలించి ముఖ్యంగా బాలికల పట్ల అంటే గర్ల్స్ పట్ల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దాన్ని కఠినంగా వ్యవహరించి ఎక్కడ కూడా మన జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా ఇటువంటి ఇష్యూస్ ఎటువంటి కూడా అక్కడ రిపోర్ట్ కాకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది పూల బొకే ఇచ్చి శాల్వా కప్పి స్వాగతం పలికారు. అనంతరం 42.64 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కారు, 2 వీలరు అసలు అది మన సైకిల్ సీట్ ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ ఫోర్స్ పార్ట్ ఆఫ్ ద ఫోర్స్ సర్వీస్ లాక్ ఇన్స్టాలేషన్ అంతా ఓల్డ్ టెక్నాలజీలో మన లేక్ మిషన్ మీద మాన్యువల్ చేసి సో దీంతో జీ కోడ్స్ ఎన్ కోడ్స్ యూజ్ చేసి ఇక్కడ స్క్రీన్ ఇది రోబోటిక్స్ ఇది డ్రిల్లింగ్ చేసేది, ఇది ఆటోమేటిక్గా సెట్ చేస్తే అదే డ్రిల్లింగ్ చేసుకుంటుంది. ముందే ఇక్కడ పెండింగ్లో ప్రోగ్రామ్ సిస్టమ్ ఆపరేటెడ్ ప్రోగ్రామ్ సెట్ చేసి సిస్టమ్ ఆపరేటెడ్ పాత రోజుల్లో టర్నింగ్ మిషన్ ఉంది. అది మన మాన్యువల్ సిఎన్సీ బిఎన్టీ అది బిల్డింగ్ బిఎంసీ. ఈరోజు భూపాలపల్లిలో నూతనంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలో మనం ఈరోజు ఉన్నాం. ఈ రాష్ట్రంలో 25 సెంటర్లు మొదటి విడతలో ఇస్తే భూపాలపల్లి
నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఏటీసీ సెంటర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇది అధునాతనమైన నూతన టెక్నాలజీ సెంటర్. రోబోటిక్స్తో ఈరోజు హోల్డ్స్ చేయడం కానీ, సెంట్రల్ ఏసీతో క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు ఒక 6 నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే ఉన్నదో దీంట్లో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ ఈరోజు మీరు ఈ యొక్క 172 సీట్లను భూపాలపల్లి ఏటీసీలో జాయిన్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ 172 సీట్లను మీరు పూర్తిగా జాయిన్ అయ్యి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాబోయేటువంటి నిరుద్యోగ యువత ఇలాంటి కోర్సులు తీసుకొని మరి చదువుకుని ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా అవకాశాలు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈరోజు విద్యకు ప్రాధాన్యత టెక్నాలజీతో ఏటీసీ సెంటర్లతో పాటు భూపాలపల్లిలో 26 కోట్ల రూపాయల భవనంతో 60 మంది విద్యార్థులతో కొత్తగా నర్సింగ్ కాలేజీ నేను ఎమ్మెల్యే అయినాక తీసుకొచ్చాం. ఏటీసీ సెంటర్ను కూడా 43 కోట్ల రూపాయలతో 6 కోర్సులతో కలిగినటువంటి 172 సీట్లతో కలిగినటువంటి ఏటీసీ సెంటర్ను కూడా మనం తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏటీసీ సెంటర్ ఇచ్చినందుకు, నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా వారికి నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సుమారు ఒక 70 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి కోర్సులను ఈ మారుమూల ప్రాంతమైనటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు ఇచ్చినందుకు ఈ జిల్లా ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఈ ఏటీసీ సెంటర్ కూడా ఏటీసీలో చేరి మీరు 2 సంవత్సరాల కోర్సులో మొదటి సంవత్సరం 1 సంవత్సరం కోర్సులో చేరి టాటా కంపెనీలో ఉద్యోగాలు పొందవలసిందిగా ఈ జిల్లా మరి చదువుకునేటువంటి విద్యార్థులకు, పేరెంట్స్కు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ కుట్రతోనే మంత్రి కొండ సురేఖ ఓటర్ లిస్టు సరిగ్గా లేదని, బ్యాంకుల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని నిరాధరణ ఆరోపణలతో జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేయించారని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించారు. 1994 సంవత్సరంలో స్వతంత్ర సమరయోధుడు స్వర్గీయ భూపతి కృష్ణమూర్తి సారథ్యంలో వరంగల్ నగరంలో ప్రముఖ వ్యాపార వాణిజ్యవేత్తలు, సామాజికవేత్తలు సహకార రంగంలో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించారు. బ్యాంకు అప్పటి పాలవర్గ సభ్యుల మధ్య సమన్వయం లోపంతో ఆర్బీఐ వారు బలహీన బ్యాంకుగా పరిగణించారని అన్నారు. మా డైరెక్టర్ అందరికి కూడా, ఎందుకంటే రూపాయలు తీసుకోకుండా 25 ఏళ్ళు ఒక్క హోటల్ బిల్లు పెట్టలేదు. హైదరాబాద్ పోయిన నా ఎంబడి ఇద్దరు గన్మెన్లు వస్తారు, ఒక డ్రైవర్ వస్తాడు. ఒక హోటల్ బిల్లు, ఒక ఛాయ్ బిల్లు ఇంతవరకు మేము పెట్టుకున్నాం. ఏ పనికైనా హైదరాబాద్ ఫోన్ అయితే పనులు కావు.
వచ్చింది 2000 సంవత్సరం 2000 ఎప్పుడైతే వచ్చిందో వచ్చినప్పుడు నుంచి నేను శాలరీ తీసుకుంటున్నా, డీజిల్ కూడా కొంత తీసుకోవటం జరిగింది. అది ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎక్కడ కూడా మేము అవాయిడ్ చేయాలి. బ్యాంకుకు బండి కొనాలి అన్నప్పుడు బండి కొంటే అడిషనల్ ఖర్చు, డీజిల్ తీసుకుంటే కొంత అప్లికేషన్, ఈయన డీజిల్ తీసుకున్నాడు, మిస్యూజ్ చేసిండ్రు, అంతా బీజేపీ వాళ్ళకు లోన్లు ఇచ్చిండు, ఈ బ్యాంకును ఆగమాగం చేస్తాడు అని మళ్ళొక కంప్లైంట్ ఇచ్చాడు. ఇది నేను ఒకటే చెప్తున్నా, అప్పులు కనుక తీసుకున్న వాళ్ళ దాంట్లో ఎంత పర్సెంటేజ్ రికవరీ ఎంత ఉండాలి? బిలో 3 ఉండాలి. మనది బ్యాంకు కాదు, ప్రజలతో ఉన్నట్టు బ్యాంక్, షేర్స్ అయినా డిపాజిట్స్ అయినా వాళ్ళే. కనుక ఇది రాజకీయాలకు తావు కాదు. నేను కూడా ఎక్కువ మాట్లాడి, ఇప్పటికైనా దయచేసి దీనికి ఈ బ్యాంకు నిలిచిపెట్టండి, ప్రజాస్వామ్య పద్ధతికి ఎలక్షన్ పెట్టియండి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేము ఈ పాలకవర్గం 2000 సంవత్సరంలో భూపతి కృష్ణ గారి మీద వారి మీద పోటీ చేసి ఈ ప్యానెల్ ఒక అత్యధిక మెజార్టీతోనే అప్పుడు మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము గెలిచినాక మేము బ్యాంకులకు పోయి చూస్తే అది వీక్ స్టేటస్. ఈ రోజు వరకు 25 సంవత్సరాలు ఎవ్వరు కూడా బ్యాంకులో డైరెక్టర్ ₹1 తీసుకొని 12 సంవత్సరాల తర్వాత ఈ 2వ టర్మ్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బ్యాంకు వేయటం జరిగింది. మా సొంత పైసలే పెట్టినాం. డైరెక్టర్లో వచ్చి తిరిగి ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళ జేబుల నుంచి పైసలు పెట్టారు. నేను హైదరాబాద్ తిరిగిన, ఆర్బీఐ తిరిగిన 12 సంవత్సరాలు రూపాయి లేకుండా నా పైసలే పెట్టి. భూపాల్పల్లి మంజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 5, 9, 10, 15 వార్డులైన ఆకుతారివాడ, బాంబ్లగడ్డ, సిఆర్ నగర్, కృష్ణ కాలనీ, మైబాద్పల్లి, కుందూరుపల్లి, పుల్లూరి రామయ్యపల్లి, కాకతీయ కాలనీలకు చెందిన మొత్తం 94 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకి లాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర అధికారులు మరియు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. సైడ్ చూడాలి ఫోటో జ్యోతి వెంకల లావణ్య ఎవరన్నా అడిగినరా? గట్టిగా చెప్పరా? అడగలే కదా. నేను ఇన్ని రోజులు మీకు 2 నెలలే మంచిగా ఇచ్చి ఇప్పుడు 9, 10 వాటిలో బేస్మెంట్ అయిపోయినాయి. మన బిల్లులు కూడా పడ్డాయి 3 లక్షలు. ఏమో సీనియర్ ఏఈ గారు వీళ్ళ వార్డులలో ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ పరిధిలో 1, 2, 3, 15, 9, 10 వార్డులలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులు పేదలు ఇండ్ల స్థలాలుండి ఇండ్లు లేక నిరుపేదలకు ఈ యొక్క ఇండ్లను 3500 ఇండ్లను ఈ నియోజకవర్గంలో వీళ్ళతో పట్టాలు మొత్తం కూడా
మరి పూర్తిగా ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో. ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా సకాలంలో ఈరోజు మంచి శ్రావణ మాసం వచ్చింది, రేపు బేస్తవారం, తక్షణమే అందరూ కూడా ముగ్గులు పోసుకొని మీరు బేస్మెంట్ కట్టుకోండి. బేస్మెంట్ కట్టగానే మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడతాయి. స్లాబ్ లెవెల్ స్లాబ్ వేయగానే 3 లక్షలు మిగతాయి పడతాయి. స్లాబ్ పూర్తి కాగానే మిగతా 1,00,000 రూపాయలు కూడా పడతాయి. దీన్ని సకాలంలో పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ వార్డులలో ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళ సహకారం తీసుకోండి. ఇంకా కూడా ఏదైతే మెట్మా కింద రుణ సౌకర్యం మన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కమిషనర్ ఉన్నారు. మీ చొరవ తీసుకొని ఎవరైతే ఒకరో ఇద్దరో నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఆ మెట్మా మహిళా సంఘం నుంచి రుణం తీసుకోండి. మీ బిల్లు రాగానే మహిళా సంఘానికి అప్పులు కట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మమ్మకు మీ ఆశీర్వాదం రాబోయేటువంటి ఎన్నికల్లో ఇవ్వాలని, మీ దీవెనలు ఉంచాలని కోరుతున్నాం. ఇంకా రాని వ్యక్తులకు కూడా ఈ నియోజకవర్గంలో రాబోయే 3.5 సంవత్సరాలలో ఇంకా 20,000 ఇండ్లు 4 దఫాలుగా కట్టిస్తాం. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో జాగాలు లేక ఇబ్బంది పడితే ఒక 5 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని చూసి అవసరం అనుకుంటే ఒక 1000 ఇండ్లను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కొత్తగా నిర్మించి ఇండ్ల స్థలాలు లేక, ఇల్లు లేక నిరుపేదలుండి కిరాయికున్న వాళ్ళకు కూడా 2 BHK ఇండ్లను కూడా కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంజూరీ అయినటువంటి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. తక్షణమే 3,500 ఇండ్లు, 3,500 లక్షలు వెంటనే పడాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో స్లాబ్ వేసిన వాళ్ళకు కూడా 4 లక్షల ఇండ్లు, సుమారు 20-30 ఇండ్లకు కూడా 4 లక్షల రూపాయలు ఈరోజు పడడం జరిగింది. ₹1 లంచం లేకుండా మీకు బేస్మెంట్ కట్టగానే 1,00,000 రూపాయలు పడతాయి. సకాలంలో కట్టుకొని ఇండ్లు పూర్తి చేసుకొని మీరు ఉండవలసిందిగా కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.